హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రభా గేమింగ్. మనం అనుకున్నట్లే ఆర్సీబీ టీం అవే మ్యాచెస్లో అద్భుతంగా రాణిస్తుంది. బెంగళూరు హోమ్ గ్రౌండ్లో చిన్నస్వామి స్టేడియంలో 3 మ్యాచ్లు లాస్ అయినప్పటికీ అవే మ్యాచెస్ 5వ మ్యాచ్ అద్భుతంగా పోరాడి గెలిచారు. పోరాడడం కాదు, వార్ వన్ సైడ్ అని చెప్పాలి. చాలా అద్భుతమైన బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా జాస్ హాజ్లీవుడ్, భువనేశ్వర్ కుమార్ ఈరోజు మ్యాచ్లో బౌలింగ్ చాలా బాగా చేశారు. స్పిన్నర్స్ శ్రేయస్ శర్మ, కృణాల్ పాండ్యా అద్భుతమైన బౌలింగ్తో చెరో 2 వికెట్లు తీశారు. యాస్దయాల్ కూడా కాంట్రిబ్యూట్ చేశాడు. బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆర్సీబీ చేజింగ్లో పంజాబ్ నిర్ణయించిన 158 చేజింగ్ని చాలా సునాయాసంగా కొట్టారు. ఇంకో 7 డెలివరీస్ రిమైనింగ్. విరాట్ కోహ్లీ 72 రన్స్ నాట్అవుట్. ముఖ్యంగా దేవదత్ పడికల్ 4 బౌండరీలు 4 సిక్సర్ల సహాయంతో 61 రన్స్ చేశాడు. వాళ్ళిద్దరూ కలిసి 102 పార్ట్నర్షిప్ చేశారు సెకండ్ వికెట్కి. పిల్సాల్ తొందరగానే అవుట్ చేసినప్పటికీ పీబీకేఎస్ ఎక్కడ మ్యాచ్లో లేదని చెప్పుకోవాలి. వార్ వన్ సైడ్ చేశారు ఆర్సీబీ. బెంగళూరులో ఎంత దారుణంగా అయితే ఓడిపోయారో ఇక్కడ ఆ పరాభవానికి రివెంజ్ తీర్చుకున్నట్టు అయింది. ఇదే ఊపిని ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో కూడా కంటిన్యూ చేస్తే సెమీఫైనల్ చేరడం పెద్ద కష్టం కాదు. చాలా సునాయాసంగా సెమీఫైనల్ చేరుతారు. 2016 వైబ్స్ మళ్ళీ కనిపిస్తున్నాయి. ఇంకొక 3 మ్యాచెస్ విన్ అయితే సెమీఫైనల్ చేరుతారు. ఫైనల్ కూడా చేరతారో లేదో చూడాలి.